చాలా బాగుంది క్లైమాక్స్ మాత్రం వేరే అసలు చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ సినిమా ఎలా ఉందండి? బాగుందండి. బాగుందా? బాగుంది. సూపర్ 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 ఉంది. సూపర్ హిట్ సూపర్ 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 సినిమా ఎలా ఉందండి? సినిమా ఎలా ఉందన్నా? సూపర్ గా ఉంది. ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్ మూవీ చూడండి, ప్రతి ఒక్కరు చూడాలి. అలాగే పేరెంట్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కి, అలాగే ఆ సాంగ్స్ కూడా మణి శర్మ గారు ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఫ్యామిలీతో వెళ్ళి ప్రతి ఒక్కరు చూడాలి ఈ మూవీని. అయితే ఈ మధ్య కాలంలో అయితే ఎవరు కూడా ఇలాంటి మూవీ రాలేదు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. ప్రతి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. హీరో గారు కొత్త హీరోలా కనిపించలేదండి. ఒక 10 సినిమాలు చేసిన హీరోలా అయితే కనిపించారు. చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్ ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు అందరూ థియేటర్ కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. మూవీ ఇస్ వెరీ గుడ్. ఐ లవ్ మై ఫాదర్. థ్యాంక్ యూ. I like this movie. Now I'm a big fan of Sri Harsha. Thank you. మల్లారెడ్డి అన్న హీరోయిన్ కసి కసి ఉంది. అలాగే మెయిన్ ఈ లైఫ్ మూవీలో మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్ బ్రో. బంటి బ్రో మామూలు లేదు, ఫ్రెండ్ క్యారెక్టర్ అద్దెగా కొట్టేశాడు. వచ్చినప్పుడు మొత్తం కామెడీ అనమాట, ఫుల్ లెంత్ కామెడీ. అలాగే మన బ్రోస్ చాలా మంది, అబ్బో మనం బ్రో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా డిఫరెంట్. అసలు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇక్కడ చాలా మంది ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నట్టుంది. మనోడు బ్రో సూపర్ బ్రో, మీ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. అంటే టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు అన్నమాట. టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇస్ నెంబర్ 1. ఈ సినిమా ఇంత బాగా హిట్ అవ్వడానికి కారణం వీళ్ళు నలుగురిలో ఎంత ఉందో కూడా హీరో తీసుకొచ్చాడు. ఆ సినిమా ఒక లెవెల్ లో కొట్టుకొచ్చేసాడు. ఈ జనరేషన్ లో నిజంగా దమ్మున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇండస్ట్రీకి మళ్ళా దమ్మున్న హీరో మనోడు వచ్చాడన్నమాట. ఇంకా డౌట్ లేదు. హిట్ అంటే ఫస్ట్ మూవీ హీరోయిన్ గురించి చెప్పలేదు, హీరోయిన్ లైఫ్ మూవీలో నిజంగా చెప్పాలి, హీరోతో పాటు నిజంగా కాంబినేషన్ అంటే ఈ మధ్య కాలంలో హీరోకి హీరోయిన్ కి సంబంధం లేకుండా ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ కూడా మనోడు అన్నట్టు చాలా కసిగా ఉంది. కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. బాండింగ్ బాగుంది బ్రో. మంచి డిఫరెంట్ రోల్స్. స్వీటీ బాగా నచ్చిందా? స్వీటీ గారి క్యారెక్టర్ కన్నా ఇప్పుడు నాకైతే బ్రో క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సెంటిమెంట్ వైజ్ కానీ, యాక్షన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. డైలాగులు నిజంగా మన బ్రో చెప్తుంటే కూడా బాలయ్య బాబు గుర్తుకొచ్చాడు. అలాంటి కొన్ని డైలాగులు ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆల్. లైఫ్ మూవీ మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. Must watch movie. బాగుంది. అన్న ఇప్పుడే చూసానన్నా లవ్ యువర్ ఫాదర్ సినిమా అన్న, చాలా బాగుందన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఈ వారంలో రిలీజ్ అయిందన్న. మన బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అబ్బాయి సినిమా చేశారన్న. మంచి హీరో. ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ ఓ 10 సినిమాలు 20 సినిమాలు చేసినట్టు యాక్టింగ్ చేశాడన్న. ఇందులో మాత్రం సాంగ్స్ చదువుకున్నాయి అన్న. ఫైట్లు సూపర్ ఉన్నాయన్న. అఖండ రేంజ్ లో ఉన్నాయన్న ఫైట్లు. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ ఇంకో లెవెల్లో ఉందన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. కొడుకు తండ్రి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడాలన్న. లవ్ యూ ఫాదర్ సినిమా అన్న, సూపర్ హిట్ సినిమా అన్న. సినిమా చాలా బాగుందండి. లైఫ్ అంటే లైఫ్ లాగా ఉంది. మంచి ఫాదర్, మంచి సన్, మంచి ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చిందండి. హీరో గారు డాన్స్ అంటే మామూలుగా చేయలేదు, మంచి డాన్సర్. థ్యాంక్ యూ. హీరోయిన్ చాలా కసికసిగా ఉంది, కసికపూర్ కసికసిగా ఉంది. ఈజిఎం నిజంగా కూడా మణి శర్మ పిచ్చి పడేసిండు. తప్పకుండా చూడండి. దావత్కొచ్చి నీ తీన్ మారినట్టుకేంట్రా
సినిమా అయితే చాలా బాగుంది. నేను చిన్న క్యారెక్టర్ చేశాను, అదే డైలాగ్ మాట్లాడాను. ఇప్పుడు నేను చేసాను ఆల్రెడీ. చాలా బాగుంది. ఆ కొడుకు తండ్రి ఆ సన్నివేశాలు కొంచెం నాకు కళ్ళ నీళ్ళు కూడా వచ్చినాయి. ఇంకా నాకు అందుకే కొంచెం కళ్ళు మండినట్టున్నాయి. చాలా సెంటిమెంట్ సినిమా. అందరూ కూడా ఈ సినిమా చూసి చాలా అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈ సినిమా తప్పకుండా చూడాలి. మంచి సెంటిమెంట్ ఉంది. మంచి సెంటిమెంట్ అంటే తల్లి తండ్రి చాలా కళ్ళము నీళ్ళు వస్తాయి కొన్ని సీన్లను. తప్పకుండా చూడాలి ఈ సినిమా. ఓకే. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము లవ్ యువర్ ఫాదర్ అనే సినిమా అయితే చూసాము. ఈ సినిమా అంటే చాలా బాగుంది. ఒక ఫాదర్ సెంటిమెంట్, ఒక సన్ మధ్య ఉండే సెంటిమెంట్ గురించి అయితే చాలా బాగా చూపించారు. సో ఈ రోజుల్లో చాలా మంది ఫాదర్స్ ని వీళ్ళందరినీ వదిలేసి వస్తున్నారు కదా. సో అలా ఉండకుండా ఒక ఫాదర్ మధ్య మనం ఎంత లవ్ ఉంటుంది, వాళ్ళు మన గురించి ఎన్ని చేస్తారన్నది ఈ సినిమాలో చూపించారు. సో ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ కి వచ్చి చూడాల్సిన సినిమా. ఇందులో మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ సన్ అయితే ఇందులో యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. ఫాదర్ క్యారెక్టర్ లో ఆయన జీవించేశారని చెప్పాలి, యాక్ట్ చేశారనే కన్నా. చాలా బాగా చూపించారు. లవ్ అండ్ సెంటిమెంట్ ఇదంతా. సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇందులో హర్ష గారు యాక్ట్ చేశారు. మొదటి సినిమా అయినా సరే చాలా బాగా యాక్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రెండ్స్ గురించి అన్ని గురించి కూడా ఇందులో బాగా చూపించారు. అందులో యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు థియేటర్స్ కి వచ్చి చూడండి, అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, లైవ్ సినిమా చూస్తున్నాను. చాలా బాగుంది నిజంగా. ఫ్యామిలీ సెంటిమెంట్, బీజిఎం అయితే అదిరిపోయిందండి నిజంగా. ఇంటర్వెల్ దగ్గర ఒక అఖండ, ఒక లెజెండ్ సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యూజిక్ ఉంది. హీరో అయితే డ్యాన్స్ అయితే చాలా బాగా సీరియస్. ఫస్ట్ సినిమా అన్నది ఫస్ట్ సినిమా కాదు, మినిమం ఒక 10 సినిమాలు దాటినట్టు హీరోలా చేసాం. నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అయితే అద్భుతం. నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగానే యాక్టింగ్ అయితే సూపర్. నిజంగా మనసు పిండేసింది. నిజంగా మాకైతే తండ్రి లేరు కానీ నిజంగా మా తండ్రి నిజంగా నా పక్కన ఉన్నాడేమో అని అయితే నాకైతే ఆ ఇదైతే కనిపించింది. కాశీ చూపించడం, అలాగే ఒక శివుడి గురించి నిజంగా ఒక మహాశివరాత్రి సినిమా చూసేనేమో అన్నట్టు అనిపించింది సార్. చాలా బాగుంది బీజిఎం. ఒక ఎమ్మెల్యేలో ఒక తల్లి క్యారెక్టర్తో నిజంగా ఈ సినిమా లైఫ్ సినిమాలో ఒక ఫాదర్ క్యారెక్టర్ చూపించారు సార్. నిజంగా ప్రతి ఒక్క బిడ్డ చూడాలని సినిమా. ప్రతి ఒక్క కాలేజీ, మల్లారెడ్డి కాలేజ్ అంటే ఏంటనేది నిజంగా సినిమాలో చూసాం. ఎక్సలెంట్ సార్. స్టోరీ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. నిజంగా 100 రోజుల సినిమా సార్. సూపర్ సార్. లైఫ్ ఈజ్ సూపర్ సూపర్. ఎక్సలెంట్ మూవీ అండి. ఫాదర్ మూవీ అయితే సూపర్ హిట్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. సినిమా సూపర్ ఉంది. సూపర్ హిట్, సూపర్ హిట్. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక టెన్షన్ అయితే ఉంది ఎప్పటి నుంచో నాకు. ఈ రోజు చూసిన తర్వాత జనాలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతకు మించి నాకు ఆనందం ఏం లేదు. అక్కడ పడ్డ కష్టం అంతా నేను మర్చిపోయా. ఈ అరుపులు, వాళ్ళు నచ్చిందని చెప్పగానే సినిమా. సో నేను ఎక్కువ మాట్లాడినా ఆడియన్సే మాట్లాడతారు, ఆడియన్సే చెప్తారని. థ్యాంక్ యూ. లైవ్ మూవీ చాలా బాగుంది సినిమా అయితే. నాకైతే ఒక ఎమ్మెల్యేలలో ఒక మదర్ సెంటిమెంట్ ఎట్లయితే పండిందో, లైవ్ సినిమా లవ్ యువర్ ఫాదర్ అలా ఆ సినిమా మాత్రం చాలా మంచి అనిపించింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్ దీంట్లో చాలా బాగా అనిపించింది. శ్రీహర్ష గారు ఫస్ట్ హీరోలా కనిపించలేదు, అసలు కొన్ని మూవీస్ లో ఒక పెద్ద హీరోలా కనిపించింది నాకైతే మూవీ. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ ఎక్సలెంట్. ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. ఒక స్పిరిచువల్ మూవీ చూసినట్టు అనిపించింది నాకైతే. మెయిన్ థింగ్ దీంట్లో మన ఇస్మార్ట్ శంకర్ వైఫ్స్ అనిపించినాయి. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఎట్లయితే అనిపించిందో, మనకి ఎట్లయితే ఎంజాయ్ చేసినామో దానికన్నా డబుల్ ఎంజాయ్ చేసాం దీంట్లో. లైఫ్ మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క తండ్రి కొడుకులు చూడాల్సిన సినిమా ఇది. చాలా సెంటిమెంట్స్ మాత్రం చాలా బాగా పడినాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి ఒక ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం. కంపల్సరీ డోంట్ మిస్ లైఫ్ మూవీ లవ్ యువర్ ఫాదర్. థ్యాంక్ యూ. భయ్యా, చాలా సినిమాలు చూస్తుంటాం, చాలా కథలు వినుంటాం, బట్ ఎప్పటికీ మర్చిపోలేనిది ఒక ఫాదర్ సన్ సెంటిమెంట్, మదర్ సన్ సెంటిమెంట్. ఇలావి చాలా సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, బట్ కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి మన టాలీవుడ్లో. బట్ అలాంటిది ఒక ప్రయత్నం ఈ సినిమా. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మెయిన్గా హీరోగా చేసిన శ్రీహర్ష గారు కావచ్చు, ఎస్పి చరణ్ గారు కావచ్చు, వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కొన్ని ట్విస్టులు కావచ్చు, చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సినిమా వల్ల. మెయిన్గా కాలేజ్ లైఫ్, ఇంకొకటి
మనం వేసే ట్రిప్పులు, కాలేజీలో జరిగే సన్నివేశాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాలేజ్ కుర్రాడికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఫాదర్ పడే కష్టాలు ఏంటి, దానివల్ల సన్ను మనం చేసే చేష్టల వల్ల మన ఫాదర్స్ పడే అవమానాలు ఏంటి, ఇలా చాలా చాలా అంటే చాలా చూపించారు. ఇంకొకటి కొన్ని ట్విస్టులు ఉన్నాయి, సస్పెన్స్లు ఉన్నాయి. థియేటర్కి వెళ్ళేవాడు లవ్ యూ ఫాదర్ అంటే రొటీన్ సెంటిమెంట్ ఉంటుందేమో అనుకుంటారు. బట్ డెఫినెట్గా చెప్తున్నా, మస్ట్ వాచ్ ఫిలిం. చూసిన ప్రతి ఒక్కడికి చాలా గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే లైఫ్ మూవీ చూసానన్న, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకు అయితే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న, ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. అండ్ బీజిఎం అన్న, బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టాడన్న. నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఉంది అసలు. అఖండ ఇలాంటివి చూసాం కదా మనం, సో దానికి మించిపోయిందని అనిపించింది నాకు. అండ్ ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుందన్న, అసలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ట్విస్ట్ ఏంటో అసలు అబ్జర్వ్ కూడా చేయలేరు మీరు, ఆ రేంజ్ లో ఉంటది ట్విస్ట్. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారన్న. ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అది ఎవరు విడదీయలేంది. సో దాని గురించి చాలా అంటే చాలా క్లారిటీగా చూపించారు డైరెక్టర్ గారు. సో ఇలాంటి స్టోరీస్ రాసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ గారు సక్సీడ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా స్వీటీ గురించి చెప్పాలన్న, హీరోయిన్ గురించి. సో మన మల్లారెడ్డి గారు కూడా చెప్పారు కదా, సో చాలా కసిగా ఉందని. సో ఆయన చెప్తే అరే అంతేముంటది అనుకున్నా కానీ, ఇప్పుడు థియేటర్ లో చూస్తే మాత్రం మా కుర్రాళ్ళ గుండెలు మొత్తం కసి మొత్తం మసి అయిపోయినాయి అన్న. అంత బాగుంది మూవీ మాత్రం. అండ్ సాంగ్స్ అన్న, సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అండ్ హీరో గారు అంటే మన టాలీవుడ్ కి ఇంకో కొత్త హీరో ఇంట్రడ్యూస్ అయ్యారని నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే డాన్స్ కి డాన్స్, ఫైట్ కి ఫైట్, యాక్టింగ్ కి యాక్టింగ్, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. సో వీలైనంత తొందరగా థియేటర్ లో వెళ్ళి మూవీ చూసేయండి అన్న. అండ్ నేనైతే నా లవర్ తో వచ్చా, మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుందన్న. ఇప్పుడే లైవ్ మూవీ చూసాను, లవ్ యువర్ ఫాదర్ మూవీ అయితే ఏకదమ్ ఉంది. యమలీలా మూవీలో మదర్ సెంటిమెంట్ ఎలా ఉందో అలాగే లైఫ్ లో కూడా ఫాదర్ సెంటిమెంట్ అలానే ఉంది. ప్రతి ఒక్క సీన్ అయితే ఏకదమ్ ఉంది. మనము వస్తుంది కదా ప్రతి ఒక్క బీజిఎం, మన ఇష్మా శంకర్ మూవీలో ఎట్లయితే బీజిఎం ఎక్స్పీరియన్స్ చేస్తామో ఈ మూవీలో కూడా అలానే ఎక్స్పీరియన్స్ చేస్తాము. శ్రీహర్ష గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. మల్లారెడ్డి కాలేజ్ మొత్తం ఏ విధంగా యూజ్ చేసుకున్నారంటే ఆ విధంగా యూజ్ చేసుకున్నారు. కాలేజ్ యూత్ ఎలా అయితే ఫ్రెండ్స్ ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అలాగే ఈ మూవీలో కూడా అలాగే సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క బీజిఎం, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ సీన్ అబ్బా, శివుని కాశీలో ఆ సీన్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేస్తేనే ఏకదమ్ ఉంటుంది. దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ అయితే ఏకదమ్ చూపించారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయాల్సిందే, మన ఫోన్లో అలా అవసరం లేదు, థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఈ ఎమోషన్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. యువర్ ఫాదర్ ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. సో యమలీలలో అమ్మ సెంటిమెంట్ అయితే దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అండ్ ఇస్మార్ట్ శంకర్ చూసిన వైబ్స్ దీంట్లో కనిపించినాయి. అండ్ హీరో అయితే ఒక కొత్త ఇంట్రడక్షన్ హీరో లెక్క కాదు, సో ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లెక్క చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ ట్విస్ట్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ కాశీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకు ఒక ట్విస్ట్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ ఫైట్ సీన్ లో లాస్ట్ లో క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఒక మంచి ఫాదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. డోంట్ మిస్. ఇది మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాలేజ్ లో ఫ్రెండ్స్, కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో సస్పెన్స్ అంటే సినిమా ట్విస్ట్ బాగా తీసుకెళ్లారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ట్విస్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో గోవాలో క్యాసినోలో వెళ్ళినప్పుడు చాలా బాగా వర్కౌట్ అయింది. డోంట్ మిస్. ఇది ఒక మంచి సినిమా, మీరు ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యువర్ ఫాదర్ అంటే ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్స్ కానీ, ఎస్పి చరణ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్షన్ అనలిస్ట్ మనం చూసాం. మనీ షాట్స్ ఎప్పటి నుంచో యమలీల దగ్గర నుంచి. అండ్ డైరెక్టర్ గా మంచి మాస్ కమర్షియల్ మూవీస్ పెద్ద హీరోలతో చేసే రేంజ్కి వెళ్ళిపోతాడండి ఈ సినిమా త్రూ. మణి శర్మ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కొత్త హీరో పర్ఫార్మెన్స్ అని, కొత్త హీరో లాగా లేడు హీరో, బట్ స్టిల్ ఆయన కొత్త హీరో డెబ్యూటెంట్ అంట. చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సౌండ్ డిజైన్, టెక్నికాలిటీస్ మస్ట్ వాచ్ ఫిల్మ్. అంటే మంచి ఫ్యామిలీ మూవీ, సమ్మర్ లో చూడాల్సిన మూవీలో ఈరోజు రిలీజ్ అయిన వాటిలో ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీ లవ్ యువర్ ఫాదర్. విత్ ఫ్యామిలీతో వెళ్ళండి. అండ్ మంచిగా ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా.